హాయ్ గాయ్స్, మేము వచ్చేసి వనజంగి వ్యూ పాయింట్కి అయితే వచ్చాము. సో యాక్చువల్లీ అయితే అక్కడ దాకా పై వరకు ఎక్కాలన్నమాట. అదిగోండి ఆ పై వరకు ఎక్కాలి. కాకపోతే ఇంకా మేము పిల్లలతో మాకు అవ్వక మేము ఎక్కలేదు. బట్ ఇక్కడ వ్యూ కూడా చూసుకోండి, చాలా బాగుందన్నమాట. సో ఇప్పుడే ఇంకా 6 అయింది కరెక్ట్గా. సో మనకైతే సన్ రైజ్ ఇంకా రాలేదు, వస్తూ ఉంది. బట్ క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది. ఐ థింక్ 14 to 15 డిగ్రీస్ అయితే ఉంటుందన్నమాట. అండ్ చూడండి, హాయ్ అన్నపూర్ణ. సో అదిగో లక్కీ గడ్ అయితే పడుకున్నాడు అనమాట. అండ్ అదిగో లక్ష్మి, సాంబవి. సో జనాలు అయితే బాగానే ఉన్నారు. యాక్చువల్లీ ఇక్కడ తక్కువగా ఉన్నారు, కానీ పైకి వెళ్తే మాత్రం అమ్మో టూ మచ్. ఎక్కుతూనే ఉన్నారు జనాలు, ఎక్కుతూనే ఉన్నారు. దిగి వాళ్ళు తక్కువ, ఎక్కి వాళ్ళు ఎక్కువ. సో మొత్తానికి అయితే చూసారు కదా, వ్యూ అనేది చాలా అంటే చాలా బాగుంది కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. మేబీ ఇంకొక కొంచెం అటు సైడ్ వెళ్తే కనిపిస్తుంది, కానీ బట్ అంత రిస్క్ చేయాలి అనుకోవట్లేదు. సో ఎందుకు పిల్లలతో ఉన్నప్పుడు ఇట్లాంటి రిస్కులు చేయడం అని చెప్పేసి అనమాట. అండ్ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది. చూడండి మబ్బులు అవన్నీ కూడా ఎలా కనిపిస్తున్నాయి ఏంటి అనేది మనకు తెలుస్తుంది. చలి అయితే మాత్రం ఒక రకంగా ఉంది, చాలా టూ మచ్గా ఉందన్నమాట. సో పిల్లలతో వచ్చినప్పుడు చాలా కేర్ తీసుకోవాలి. అండ్ అసలు ఇది నాకు తెలిసి ఒక మంచి ఏంటంటే ఫోటోగ్రఫీకి చాలా బాగుంటుంది ఇది, ఈ వ్యూ అనేది. సో చాలా అంటే చాలా బాగుంది నిజంగా. చూడండి మొత్తం ఎక్కడ చూసినా కూడా మనకి అంతా కూడా కొండల కిందే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడైతే చాలా బాగుంది అసలు. నీకు చేతులు లేవా? సో మీకు ఎలా అనిపించిందో ఈ వ్యూ పాయింట్ నాకైతే కామెంట్లో తెలియచేయండి. సో ఇక్కడ నుంచి చూస్తున్నట్లయితే మీకు ఇంకా సైడ్ వ్యూ కూడా చూపిస్తాను నేను. ఎస్, ఇదిగోండి ఏదో కింద వాటర్ ఫ్లోట్ అవుతున్నట్టుగా ఉంది తప్ప ఇది ఏంటంటే క్లౌడ్స్తో మూసిపోయింది అన్నట్టుగా ఏం లేదనమాట. అంతా కూడా మబ్బులకి అక్కడ మీకు కనిపించినవన్నీ కూడా. ఇదిగోండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. సో ఇలాంటి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడం నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ కొంచెం నిజంగా చెప్తున్నా, కొంచెం ఓపిక ఉన్నా ఆ పై దాకా ఖచ్చితంగా వెళ్ళేదాన్ని. బట్ యాక్చువల్లీ చాలా డిఫికల్ట్ అనమాట పైకి ఎక్కడం. ఎందుకంటే రాళ్ళ మధ్యలోంచి ఏదో పట్టుకుని ఎక్కినట్టుగా చాలా ఇబ్బంది పడుతుంది.